కాసేపు అయ్యాక వెళ్దామా? అటు వెళ్ళి కూర్చుందామా? అవును, నాకు ఒక డౌట్. ఏంటి? నీకు ఎవరంటే ఇష్టం? నాకు మా అమ్మ అంటే ఇష్టం. నీకు ఎవరంటే ఇష్టం? నాకు మొదటిగా యేసయ్య అంటే ఇష్టం, తర్వాత అమ్మ అంటే ఇష్టం. అదేంటి అలా అంటావు? అమ్మే కదా ఈ ప్రపంచాన్ని మనకి పరిచయం చేసింది. అవును, నువ్వు చెప్పింది నిజమే, కానీ అమ్మకి ఈ ప్రపంచాన్ని పరిచయం చేసింది దేవుడే కదా. అబ్బా, అస్సలు నీతో మాట్లాడలేం, ఇంకా వెళ్దామా? పిల్లలు హోంవర్క్ చేశారా? చేశాం టీచర్. జ్యోతి, ముందుగా నీ హోంవర్క్ చూపించు. మేడం, నోట్బుక్ ఇంటి దగ్గర మర్చిపోయొచ్చాను. ఎందుకు మర్చిపోయొచ్చావు? నేను ఈరోజు చూపించాలని చెప్పాను కదా. హోంవర్క్ చేయకుండా ఇంటి దగ్గర పెట్టేసి వచ్చావు కదా. మేడం, తన నోట్బుక్ నా దగ్గరనే ఉంది. నువ్వెందుకు తీసుకెళ్ళావు తన నోట్బుక్? నేను రాసుకోలేదని తీసుకువెళ్ళాను మేడం. సరే, తనది తనకి ఇచ్చేసాయి. మరి నీ నోట్బుక్ ఎక్కడుంది? మర్చిపోయాను మేడం. నీకు దెబ్బలు పడాలిట్రా. అదేంటి నందిని, నీ నోట్బుక్ నాకు ఇచ్చావు? పర్వాలేదులే, నువ్వు మర్చిపోయి వచ్చావని నీకు ఇచ్చాను. అనవసరంగా నా వల్ల దెబ్బలు తిన్నావు కదా. నువ్వు నా ఫ్రెండు కదా, ఆ మాత్రం చేయలేనా? జ్యోతి ఈరోజు కూడా స్కూల్లో కనబడలేదు. వాళ్ళ అమ్మకి ఎలా ఉంది? వాళ్ళ అమ్మకి క్యాన్సర్ వచ్చిందంటే చాలా బాధపడుతుంది. యేసయ్య, నీ చిత్తం అయితే మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మకి మంచి ఆరోగ్యం ఇవ్వయ్యా. మా ఫ్రెండ్ కూడా తోడుగా ఉండయ్యా. యేసయ్య, నీ నామంలో అడుగుతున్నాను, ఆమేన్. అవును, మీ మమ్మీకి ఎలా ఉంది? లాస్ట్ స్టేజ్ దాటిపోయిందంట. డాక్టర్స్ కూడా ఏం చేయలేదంట. బాధపడకు, దేవుడున్నాడు. ఆ తర్వాత రోజు నందిని వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళాల్సి వస్తుంది. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్. కాల్ చేస్తున్న నెంబర్ ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడింది. దయచేసి మళ్ళీ ఫోన్ కలవట్లేదు. నందినికి ఎలా చెప్పాలి? జ్యోతి, ఏంటి? సారీ, మీ మమ్మీ చనిపోయిందంట కదా. ఈ విషయం నాకు తెలియదు. పర్వాలేదు, మేమున్నాం కదా. దేవుడు కూడా తోడుగా ఉన్నాడు, బాధపడకు. ఏంటి దేవుడు తోడుగా ఉన్నాడు? దేవుడు కన్నా తోడుగా ఉంటే మా అమ్మని బ్రతికించాలి కదా. ఇంకొకసారి నీ దేవుని గురించి నాతో మాట్లాడావనుకో, నువ్వు కూడా నాతో మాట్లాడకూడదు. నందిని, అన్నం తిందువుగానిరా. నాకు ఆకలిగా లేదమ్మా. ఎందుకు? మా ఫ్రెండ్ వాళ్ళ అమ్మ చనిపోయింది. తను చాలా బాధపడుతుంది. తను నా దగ్గర కూడా మాట్లాడడం లేదు. చూడమ్మా, తను నీ దగ్గర మాట్లాడినా మాట్లాడకపోయినా నువ్వు మాట్లాడాలి. తనకి దేవుని ప్రేమ నువ్వు చూపించాలి. తనని, తన కుటుంబాన్ని రక్షణలోకి నడిపించాలి. నేను ఉన్నా లేకపోయినా ఈ మాటలు గుర్తుపెట్టుకో. నీ ఫ్రెండుని నీవు ఎప్పటికీ విడిచిపెట్టకూడదు, సరేనా? మళ్ళీ ఎందుకు వచ్చావు? ఒకసారి చెప్తే నీకు అర్థం కదా. మీ అమ్మ చనిపోతే నా బాధ ఏంటో నీకు తెలుస్తుంది. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఏంటి జ్యోతి అలా మాట్లాడుతున్నావు? లోపలికి వెళ్ళు. అనుకోక నందిని, నాకు తెలియక అలా మాట్లాడుతున్నా. కోసం ప్రేయర్ చేస్తావా? తప్పకుండా చేస్తానయ్య. నేను కూడా మీ చెల్లినే కదా. అని మీకు ఏమన్నా అవసరం ఉంటే నాకు చెప్పానయ్య. తప్పకుండా చెప్తాను నందిని. జ్యోతి, నందినితో మాట్లాడవచ్చుగా. తను చాలా బాధపడుతుంది. నాకు తనతో మాట్లాడమే ఇష్టం లేదు. అమ్మ, త్వరగా రా అమ్మా, స్కూల్కి టైం అవుతుంది. జడేదు. అమ్మా, ఏమైందమ్మా? అమ్మా, ఏమైందమ్మా? అమ్మ, ఏమైందమ్మా? అమ్మ లేగమ్మా, అమ్మ లేగమ్మా, అమ్మ ఏమైందమ్మా? లేగమ్మా. అమ్మ, హాస్పిటల్కి వెళ్దాం, లేగమ్మా. అమ్మ, అమ్మ లేగమ్మా.
నందిని, ఏమైంది అన్నయ్య? నందిని మా ఇంటి కాపులో వచ్చారు, సామాన్లంతా బయట పడేశారు, మా కోసం ప్రేర్ చేస్తావా? ఒక నిమిషం ఆగన్నయ్య. ఎక్కడికి నందిని? నువ్వు పద అన్నయ్య, నేను చెప్తా కానీ. అంకుల్, దీంట్లో డబ్బులున్నాయి, తీసుకెళ్ళండి. ఇంకొకసారి వాళ్ళ దగ్గరికి రాకండి. జ్యోతి, ఏంటి టాబ్లెట్ మర్చిపోయావు? ఇదిగో. నందిని ఏంటి కనబడట్లేదు, ఎక్కడుంది? అన్నయ్య, జ్యోతి నందినితో ఇంకా మాట్లాడడం లేదన్నయ్య. నందిని, ఒకసారి ఇట్రా, కూర్చొని మీకు ఒక మాట చెప్తాను. జ్యోతి, మనకు నందిని ఎంత హెల్ప్ చేసిందో నీకు తెలుసా? అన్నయ్య చెప్పొద్దు ఉండు అన్నయ్య. నందిని, మనం ఈరోజు ఇలా ఉండడం నందినే కారణం. నందినితో మాట్లాడు. నందిని లాంటి మంచి ఫ్రెండ్ నీకు ఇంకెక్కడ దొరకదు, ఒకసారి ఆలోచించుకో. నందిని, నువ్వెందుకు నా కోసం ఇంతగా చేస్తున్నావు? ఇది కేవలం దేవుని కృప, దేవుని ప్రేమ. మా అమ్మ కూడా నిన్ను విడిచిపెట్టొద్దని చెప్పింది. సారీ నందిని, నిన్ను ఎన్నో మాటలు అన్నాను. పర్వాలేదులే, నన్ను మర్చిపోయా. నిన్నెందుకు మర్చిపోతాం? ఇప్పటి నుంచి మేము కూడా చర్చికి వస్తాం. రేపు సండే వస్తారా? వస్తాం. క్లాస్కి టైం అవుతుంది, వెళ్దామా?